హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 28. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్స్ తల్లి చూపించిన ప్రేమకు మాన్వి హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. అల్పాహారం తర్వాత చివరికి మాన్వి కళాశాల మొదటి రోజు వచ్చింది. కుటుంబం మొత్తం మాన్విని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. మాన్విను నిజంగా ప్రేమిస్తున్నట్లు అనిపించింది. కుటుంబం వాళ్ళు అందరూ ఖరీదైన కారులలో కూర్చున్నారు మరియు కారు మాన్వి కాలేజ్ వైపు బయలుదేరింది. మీరు నన్ను ఎప్పుడూ ఇలా కళాశాల దగ్గర డ్రాప్ చేయలేదు అని రియా చేతులు కట్టుకొని ఇంట్లో వాళ్ళ మీద అలుగుతుంది. నిన్ను ఎందుకు చెయ్యాలి? నువ్వు డాన్ లాగా ఉంటావు. నీ అన్నయ్యలాగానే. నీకు ఎవరూ అవసరం లేదు అను చాచు ఆట పట్టిస్తూ అందరినీ నవ్విస్తారు. అందరి నవ్వులని చూసి నాన్న మీరు కూడానా అని రియా చిరాకు పడుతున్నట్లు నటిస్తూ ఊపిరి పీల్చుకుంటుంది. ఉత్సాహభరితమైన కబుర్లు మరియు జోకులు మాన్వి నరాలను కొంచెం తేలికపరుస్తాయి. ఈ కుటుంబంతో తనను ఆశీర్వదించినందుకు దేవునికి నిశ్శబ్దంగా కృతజ్ఞతలు తెలుపుతూ మాన్వి కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కాలేజ్కి చేరుకుంటారు. వాళ్ళు యూనివర్సిటీ వెనక గేటు నుండి లోపలికి ప్రవేశిస్తారు. రేయాన్స్ తండ్రి మరియు ఇతరులు అందరూ మాన్విను నేరుగా ప్రిన్సిపల్ ఆఫీస్కి తీసుకెళ్తారు. ప్రిన్సిపల్ రేయాన్స్ తండ్రికి దగ్గరి స్నేహితుడు కాబట్టి మాన్వి నిజమైన గుర్తింపు అతనికి మాత్రమే తెలుసు. స్వాగతం శ్రీమతి యదువంశీ అని ప్రిన్సిపల్ మాన్విని పలకరిస్తారు మరియు అతను మాన్విని సంబోధించే విధానం చూసి మాన్వి బుగ్గలు ఎర్రపడినట్లు కనిపిస్తాయి. నా కూతురు గురించి అన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని రేయాన్స్ తండ్రి ప్రిన్సిపల్తో చెప్తాడు. ప్రిన్సిపల్ తల ఊపుతాడు. బాధపడకు మాన్వి, ఇప్పుడు నువ్వు నా కూతురిలా అని ప్రిన్సిపల్ ఆప్యాయంగా జవాబిస్తారు. సరే మనం వెళ్ళాలి. మాన్వి క్లాస్కి టైం అవుతుంది అని చాచి చెప్పింది మరియు అందరూ అంగీకరిస్తారు. వాళ్ళు అందరూ ఒక్కొక్కరుగా మాన్విను ఆశీర్వదించి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ రేయాన్స్ మాత్రం కదలలేదు. బదులుగా రేయాన్స్ మాన్వికు దగ్గరగా అడుగులు వేస్తున్నాడు. మాన్వి అతని వైపు చూసింది. రేయాన్స్ మాన్వి వైపు ప్రేమగా నవ్వాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేయి అని రేయాన్స్ అంటాడు. మాన్వి పెదవుల మీద చిన్న చిరునవ్వు వికసిస్తుంది. హా సరే, మరియు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని మాన్వి సమాధానం చెప్తుంది. రేయాన్స్ తల ఊపుతాడు. బాయ్ బాయ్ నా భార్య అని రేయాన్స్ మాన్విపై తేలికగా తటతాడు. బాయ్ అని మాన్వి ఆఫీసు నుండి బయటకు అడుగుపెట్టే ముందు మెల్లగా చెప్తుంది. రియా, రాజ్ మరియు ధర్మ్ మాన్వి ముందు నడుస్తూ మాన్వి తరగతికి దారి చూపిస్తున్నారు. మేము నిన్ను నీ క్లాసు వరకే డ్రాప్ చేస్తాము, కానీ నీతో పాటు లోపలికి రాలేము. మేము ఇక్కడ చాలా ప్రజాదరణ పొందాము. మేము బాగా పాపులర్. యదువంశీ ఫ్యామిలీ గురించి వీళ్ళందరికీ తెలుసు. అది నీకు ఇబ్బంది కలిగించవచ్చు నిన్ను మాతో చూస్తే అని రియా చెప్తుంది. బాయ్ అని వాళ్ళు మెల్లగా చెప్పి మాన్వి క్లాస్ గదిని చూపిస్తూ వెళ్ళిపోతారు. మాన్వి క్లాస్లోకి ప్రవేశిస్తుంది. విద్యార్థులతో నిండిపోయి ఉండడం చూస్తుంది. మాన్వి క్లాస్లో ఒక ఖాళీ బెంచ్ని చూసి దానివైపు నడిచి నిశ్శబ్దంగా కూర్చుంటుంది. మాన్వి సులభంగా స్నేహితులను సంపాదించుకునే వ్యక్తి కాదు. మాన్వికు ఒంటరిగా ఉండడమే ఇష్టం. హాయ్, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని ఒక స్త్రీ స్వరం అడిగింది మాన్విను. మాన్వి తిరిగి చూసింది. సాధారణ తెల్లటి చొక్కా, బ్యాగీ బ్లూ జీన్స్లో ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. మాన్వి తల ఊపుతుంది. ఆమె మాన్వి పక్కన కూర్చుంటుంది. నా పేరు కియా.
అని ఆమె తన చేయి ముందుకు చాపి చెప్తుంది. నా పేరు మాన్వి అని మాన్వి కూడా తన చేయిని చాపి షేక్ హ్యాండ్ ఇస్తుంది. స్నేహితులుగా ఉండాలనుకుంటున్నావా అని కియా ఉత్సాహంగా అడుగుతుంది. తప్పకుండా అని మాన్వి చిరునవ్వుతో సమాధానం చెప్తుంది. కియా తన పక్కన కూర్చుని చప్పట్లు కొడుతూ వావ్, నువ్వే నా మొదటి స్నేహితురాలివి అని అంటుంది. తరువాత ఆమె తన గురించి నిరంతరం మాట్లాడడం ప్రారంభించింది. ఆమె కుటుంబం గురించి, ఆమె ఇష్టాలు, ఆమె అయిష్టాలు అన్నీ మాన్వికి చెప్తుంది. కొద్దిసేపటికి ప్రొఫెసర్ క్లాస్లోకి వచ్చి మొదటి పాఠాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడి ప్రొఫెసర్ ఎంత బాగా శిక్షణ పొందారో స్పష్టంగా కనిపిస్తోంది. 2 ఉపన్యాసాలు మరియు ఒక ప్రాక్టికల్ సెషన్ తర్వాత కియా మాన్వీను చేతితో లాగుతూ క్యాంటీన్ వైపు తీసుకెళ్తుంది. మాన్వి మనసులో ఈ చిన్న జీవికి ప్రాణం వచ్చినట్టు అనిపిస్తుంది. యూనివర్సిటీ క్యాంటీన్ సంపూర్ణంగా వ్యవస్థీకృతంగా శుభ్రంగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఏం తినాలనుకుంటున్నావు? నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి నేను నీకు ట్రీట్ ఇస్తాను అని కియా ఉత్సాహంగా చెప్తుంది మాన్వీకు. మాన్వి కియా ఉత్సాహాన్ని చూసి నవ్వుకుంటూ తాను తినాలనుకున్నది చెప్తుంది. మాన్వి ఫోన్ తీసేలోపు కియా ఆహారం తీసుకురావడానికి వెళ్తుంది. ఆ సమయంలోనే తెలియని నెంబర్ నుండి ఒక మెసేజ్ వస్తుంది మాన్వీకు. అంతా బాగానే ఉందా అని ఉంటుంది ఆ మెసేజ్లో. ఎవరు అని మాన్వి అయోమయంగా రిప్లై ఇస్తుంది. కొన్ని సెకండ్లలోనే మాన్వి బుగ్గలు గులాబీ రంగులోకి మారే మరో మెసేజ్ వస్తుంది. నాకు చెప్పకు నా భార్య, నీ దగ్గర నా నెంబర్ లేదని, అది నేనే రేయాన్ష్ అని ఆ మెసేజ్లో ఉంటుంది. మాన్వి త్వరగా నన్ను క్షమించండి అని టైప్ చేస్తుంది. కొంచెం ఇబ్బందిగా. పర్వాలేదు, అంతా బాగానే ఉందా అని రేయాన్ష్ మళ్ళీ మెసేజ్ చేస్తాడు. అంతా పర్ఫెక్ట్గా ఉంది అని మాన్వి రిప్లై ఇస్తుంది. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు అని రేయాన్ష్ మరొక మెసేజ్ రావడంతో మాన్వి అతని నెంబర్ని సేవ్ చేసుకుని ఫోన్ దూరంగా పెడుతుంది. క్యాంటీన్ చుట్టూ చూశాక చాలా అమ్మాయిలు మేకప్ వేసుకోవడంలో బిజీగా ఉన్నట్లు మాన్వి గమనిస్తుంది. ఎందుకు అని ఆలోచిస్తున్నప్పుడే అమ్మాయిల గుంపు మాట్లాడుతూ వినిపిస్తుంది. ధర్మ్ మరియు రాజ్ వస్తున్నారు, నేను అందంగా కనిపించాలి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి మాన్వీకు. మాన్వి లోపల నవ్వుకుంటూ నా మరుదులు నిజంగా ప్రజాదరణ పొందారు, చాలా పాపులర్ అని అనుకుంది. చూడటానికి ఆశ్చర్యం లేదు, వాళ్ళు మనోహరంగా అందంగా ఉంటారు. రాజ్ మరియు ధర్మ్. రియా ఈరోజు దుస్తుల్లో ఇంకా అందంగా ఉంది అని దగ్గరలో ఉన్న ఒక అబ్బాయి చెప్పడంతో మాన్వికి జై గుర్తొస్తాడు. జై ఇక్కడ ఉంటే ఆ అబ్బాయి గొంతు కోసి చంపేసేవాడు అని అనుకుంటుంది మాన్వి. ఇదిగో అని కియా ఆహారం టేబుల్పై పెడుతూ అంటుంది. ట్రీట్కి ధన్యవాదాలు అని మాన్వి చెప్పి ఇద్దరూ తినడం ప్రారంభిస్తారు. కియా తల్లిదండ్రులు ఒక ప్రసిద్ధ బేకరీకి యజమానులు అన్న విషయం కూడా తెలిసింది. ఆమె చెప్పింది మాన్వీకు. అకస్మాత్తుగా మాటలు వినిపించాయి. ఓ మై గాడ్, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. యదువంశీ తమ్ముళ్ళు కాలేజీకి హ్యాండ్సమ్ అని విన్నాను. మరియు అక్కడ కూర్చున్న ఆ అమ్మాయి వారిలో ఒకరితో రహస్యంగా డేటింగ్ చేస్తోంది అంట అని కియా చెప్పి ఒక అమ్మాయి వైపు చూపించింది. మాన్వి ఆమె వైపు చూసి నా మరిదులు ఆమె లాంటి వారిని ఇష్టపడే అవకాశమే లేదు అని అనుకుంది. బహుశా నువ్వు తప్పు విన్నావు అని మాన్వి చెప్పగా కియా అంగీకారంగా తల ఊపుతుంది. ఆమె ధర్మ్, రాజ్ మరియు రియా వాళ్ళ స్నేహితులతో కలిసి ఒక టేబుల్ వద్ద కూర్చుని ఉన్నట్లు గమనించింది.
ధర్మ్ మాన్వీని చూసి నవ్వుతాడు. భోజనం ముగించుకుని ఇద్దరూ క్లాస్కి తిరిగి వెళ్తారు. రేయాన్ష్ ఆఫీస్లో. రేయాన్ష్ తన ఫోన్లో మాన్వి తన నెంబర్ సేవ్ చేయలేదని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. రేయాన్ష్ జైకి సందేశం పంపగా అతను అదే భావనతో ప్రతిస్పందించాడు. రేయాన్ష్ ఎవరికీ తెలియకుండా మాన్విను గమనించడానికి తన అత్యుత్తమంగా శిక్షణ పొందిన మహిళా గార్డులను రహస్యంగా నియమించాడు. అది నమ్మకం విషయం కాదు, భద్రత విషయం. ఇది పూర్తయిన తరువాత రేయాన్ష్ మళ్ళీ పనిలో నిమగ్నమయ్యాడు. కానీ ఈరోజు మాన్వి కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆ రోజు సాయంత్రం రేయాన్ష్ పని ముగించుకుని బయటకు వచ్చేసరికి జై కారు దగ్గర వేచి ఉన్నాడు. ఈరోజు ప్లాన్ ప్రకారం జై తన ప్రేమికురాలు అయిన రియాను తీసుకెళ్లడానికి రేయాన్ష్ యొక్క కారుని తీసుకుంటాడు మరియు రేయాన్ష్ మాన్వీను తీసుకురావడానికి జై కారుని తీసుకుంటాడు. ఎందుకంటే రేయాన్ష్ కార్ యదువంశీకి గుర్తు అందరికీ తెలిసిపోతుంది కాబట్టి. రేయాన్ష్ మాన్వి కాలేజీకి చేరేసరికి రియా గేటు వద్ద ఫోన్ పట్టుకుని నిలబడి ఉంటుంది. బహుశా జైతో మాట్లాడుతూ ఉండవచ్చు అని అనుకుంటాడు రేయాన్ష్. మాన్వి ముందుగా కారు ఆపగానే రేయాన్ష్ని చూసి మాన్వి ముఖంలో షాక్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. హాయ్ నా భార్య అని రేయాన్ష్ ఆట పట్టిస్తూ పలికాడు. మీరు ఇక్కడ ఎలా అని మాన్వి ఆశ్చర్యంగా అడుగుతుంది. రేయాన్ష్ కార్ స్టార్ట్ చేస్తూ జై రియాని తీసుకెళ్ళడానికి వచ్చాడు కాబట్టి నేను నిన్ను తీసుకురావడానికి వచ్చాను అని చెప్తాడు. మాన్వి తల ఊపుతుంది. ఇంకా కొంచెం గందరగోళంలోనే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.